హాయ్ ఫ్రెండ్స్, మన దెయ్యాల లోకంలోకి స్వాగతం. నేట్రాన్ జీవులను రాతిగా మార్చే రక్త సరస్సు ఆఫ్రికా యొక్క దట్టమైన రహస్యాల్లో ఒకటి. టాంజానియాలో దాగి ఉన్న ఒక భయానక సరస్సు. దాని నీళ్లు రక్తంలాగా ఎర్రగా కనిపిస్తాయి. ఒక్కసారి ఏ జంతువైనా లేదా పక్షి అయినా ఆ నీటిలో పడితే అది శాశ్వతంగా రాతి విగ్రహంగా మారిపోతుంది. కాలం గడిచినా కుళ్ళిపోదు, గాలి వీచినా కదలదు. కేవలం ఖాళీ కళ్ళతో ఎప్పటికీ చూస్తూనే ఉంటుంది, నిన్ను చూస్తున్నట్టు. ఇది కేవలం శాస్త్రం కాదు, ఇది జీవంతో కూడిన భయం. మరి ఈరోజు మన స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్, రాత్రి 2 గంటలు. అరవింద్ ఫోన్ స్క్రోల్ చేస్తూ కూర్చున్నాడు. ఒంటరిగా చూస్తూ ఉన్నాడు. 28 ఏళ్ల అరవింద్ ఫోటోగ్రాఫర్. అతనికి ప్రకృతి రహస్యాలు చూడాలని బాగా ఇంట్రెస్ట్. హఠాత్తుగా ఒక ఫోటో కనిపించింది. ఎర్రటి సరస్సు ఒడ్డున రాతి పక్షులు, రెక్కలు విప్పి ఎగరబోతున్నట్టు. కానీ అవి చనిపోయి చాలా కాలం అయింది. కళ్ళు ఇంకా తెరిచి ఉన్నాయి. చూస్తేనే గుండెలో ఏదో గుర్రుమంటుంది. అరవింద్ గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఇది నిజమా లేక ఫేకా అని తనలో తాను అనుకున్నాడు. కానీ లోపల ఏదో ఆకర్షణ, భయం కలగలిపిన ఆకర్షణ. నేను అక్కడికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు. తన బెస్ట్ ఫ్రెండ్ రాహుల్కి ఫోన్ చేశాడు. రాహుల్, ఒక సరస్సు గురించి చూశాను. జంతువులు రాతిగా మారిపోతాయట. వెళ్దామా? రాహుల్ మొదట నవ్వాడు. పిచ్చిగా మాట్లాడకు అరవింద్. కానీ అరవింద్ ఫోటోలు పంపాడు. రాహుల్ మౌనంగా అయిపోయాడు. అయితే వెళ్దాం బ్రో అన్నాడు. టికెట్లు బుక్ అయ్యాయి. టాంజానియా వెళ్ళారు. అక్కడి నుండి ల్యాండ్ రోవర్లో ఎడారిలాంటి రోడ్డు మీద గంటల తరబడి ప్రయాణం. చుట్టూ ఎండ, దుమ్ము, నిశ్శబ్దం. కొన్నిసార్లు గాలి వీస్తే ఊదా నలుపు రంగులు, మెరుపులు, చుట్టూ తెల్ల ఉప్పు పొర. గాలి వీస్తే చనిపోయిన వాసన, ఉప్పు వాసన కలిసి వస్తోంది. దూరంగా ఒల్డోయిన్యోలెంగై అగ్నిపర్వతం పొగ వేస్తోంది, ఏదో హెచ్చరిక ఇస్తున్నట్టు. ఒడ్డున మొదటి రాతి విగ్రహం కనిపించింది. ఒక ఫ్లెమింగో. రెక్కలు పూర్తిగా విప్పి ఉన్నాయి. తల ఎత్తి ఉంది. కానీ అది రాయి, పూర్తి రాయి. కళ్ళ స్థానంలో ఖాళీ రంధ్రాలు. అరవింద్ కెమెరా పట్టుకుని ఫోటో తీయబోయాడు. కానీ అతని వెనుక ఏదో కదిలినట్టు అనిపించింది. తిరిగి చూశాడు. ఏమీ లేదు. ఆ సమయంలో కిబావో అని మాసాయి యువకుడు వచ్చాడు. అతని ముఖం గంభీరంగా ఉంది. మీరిక్కడికి రాకూడదు. ఈ సరస్సు మా పూర్వీకులు మృత్యుదేవత అని పిలుస్తారు. రాత్రి సమయంలో ఇక్కడ ఉండకండి. ఎందుకు అని రాహుల్ అడిగాడు. కిబావో దూరంగా ఒక రాతి గొర్రె వైపు చూపించాడు. మా తాతగారి గొర్రె మందను తీసుకొచ్చాడు. ఒకటి నీటిలో పడిపోయింది. 3 రోజుల్లో ఇలా మారిపోయింది. ఇప్పటికీ అక్కడే ఉంది. కొన్ని రాత్రుల్లో దాని నోటి నుంచి శబ్దాలు వస్తాయట. రాహుల్ నవ్వాడు. కానీ అతని నవ్వు బలవంతంగా ఉంది. రాత్రి 3 గంటలు. ఆ రాత్రి టెంట్ వేసుకున్నారు. చుట్టూ చీకటి. ఫ్లెమింగోలు వేలాదిగా ఉన్నాయి. కానీ వాటి శబ్దం కూడా విచిత్రంగా ఉంది. గాలి వీస్తుంటే ష్ అని ఏదో వినిపిస్తోంది. అరవింద్ నిద్రపోలేకపోయాడు. అతనికి కలొచ్చింది. సరస్సులో నడుస్తున్నాడు. నీళ్లు అతని కాళ్లను కాలుస్తున్నాయి. దూరంగా రాతి విగ్రహాలు నెమ్మదిగా తలలు తిప్పుతున్నట్టు కనిపించాయి. ఒక్కొక్కటి అతని వైపు చూస్తోంది. మాలాగా అని గొంతులు వినిపించాయి. హఠాత్తుగా మేల్కొన్నాడు. చెమటలు పట్టుకున్నాయి. రాహుల్, రాహుల్. టెంట్ ఖాళీ. రాహుల్ బయట ఉన్నాడు. సరస్సు వైపు నెమ్మదిగా నడుస్తున్నాడు. కళ్ళు తెరిచి ఉన్నాయి. కానీ ఏమీ చూడటం లేదు. అరవింద్ పరిగెత్తి అతన్ని లాగి తీసుకొచ్చాడు. రాహుల్ షాక్లో ఉన్నాడు. నాకు ఏదో పిలిచినట్టు అనిపించింది బ్రో. ఆ రాత్రి ఇద్దరూ నిద్రపోలేదు.
దూరంగా ఏదో రాతి కదిలే శబ్దం వినిపించింది, లేదా వినిపించినట్టు అనిపించింది. మరుసటి రోజు కిబావో వారిని గుహలోకి తీసుకెళ్ళాడు. గోడల మీద ప్రాచీన బొమ్మలు, మనుషులు సరస్సులో పడి రాయిగా మారుతున్నట్టు. ఈ నీళ్లలో నాట్రాన్ ఎక్కువ, శరీరంలోని కాల్షియంతో రియాక్ట్ అయ్యి రాయిగా మారుస్తుంది. కానీ కొన్నిసార్లు ఆత్మలు బయటకు రావు, ఇక్కడే బంధిస్తాయి. అరవింద్ కెమెరా టైమ్స్ ల్యాబ్స్ పెట్టాడు. మరుసటి రోజు ఫోటోలు చూసి షాక్. ఒక రాతి పక్షి రెక్కలు కొద్దిగా కదిపినట్టు అనిపించింది 2 ఫ్రేమ్స్ మధ్యలో. ఇది ఇంపాసిబుల్ అని అరవింద్ గొనిగాడు. కానీ లోపల భయం పెరిగిపోతోంది. చివరి రోజు బోట్లో సరస్సు మధ్యలోకి వెళ్ళారు. నీళ్లు ఎర్రగా కదులుతున్నాయి. హఠాత్తుగా గాలి ఆగిపోయింది. పూర్తిగా నిశ్శబ్దం. బ్రో, ఏదో తప్పు జరుగుతోంది అన్నాడు రాహుల్. ఒక్కసారిగా బలమైన గాలి వచ్చి బోటు కదిలింది. రాహుల్ సరస్సులో పడిపోయాడు. రాహుల్ నీళ్లు అతని చర్మాన్ని తీవ్రంగా కాల్చేస్తున్నాయి. అతను అరుస్తున్నాడు. వాళ్ళు నన్ను లాగుతున్నారు అని కేకలు వేశాడు. కిబావో సహాయంతో కష్టం మీద లాగి తీసుకువచ్చారు. రాహుల్ బతికాడు. కానీ అతని చేతులు, ముఖం ఒక భాగం తెల్లగా మారి రాయిలాగా గట్టిపడ్డాయి. డాక్టర్లు చెప్పారు, శాశ్వత మచ్చలు. అరవింద్ చివరి ఫోటోలు చూశాడు. ఒక ఫ్రేమ్లో రాయి ఆకారంలో ఒక మనిషి. దాని ముఖం అరవింద్ ముఖంలాగా ఉంది. కళ్ళు తెరిచి నేరుగా కెమెరా వైపు చూస్తున్నట్టు. తిరిగి హైదరాబాద్ వచ్చేసరికి అరవింద్ ఎప్పటికీ మారిపోయాడు. రాత్రి నిద్రపోతే ఆ ఖాళీ కళ్ళు కనిపిస్తాయి. గాలిలో నువ్వు కూడా రా అని శబ్దం వినిపిస్తుంది. అతను ఫోటోలు ప్రచురించాడు. కానీ ఆ ఒక్క ఫోటోను ఎవరికీ చూపించలేదు. నువ్వెప్పుడైనా లేక్ నాట్రాన్ గురించి ఆలోచిస్తే దూరం నుంచే చూడు. కొన్ని సరస్సులు నిన్ను చూస్తాయి. నువ్వు వాటిని తాకకూడదు, చూడకూడదు.